ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్ గలగల మాట్లాడాలంటే గ్రామర్ పెద్దగా అవసరం లేదు. డిఫరెంట్ టైమ్స్‌లో అంటే డిఫరెంట్ కాలాల్లో మనం డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. వాటిని ఎలా యూజ్ చేయాలనే విషయం మనకు తెలిస్తే చాలు, మనం చాలా ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడొచ్చు. అందులో భాగంగా ఎక్స్‌క్లూజివ్‌గా ఈ వీడియో లెసన్‌లో ప్రెజెంట్ అంటే ప్రస్తుతం, పాస్ట్ అంటే గతం, ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో మనం రకరకాల సమయాల్లో రకరకాల పనులు చేస్తూ ఉంటాం. వాటిని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి అనే విషయాన్ని మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, దిస్ ఇస్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్. ఫస్ట్ మనం రెగ్యులర్గా అంటే హ్యాబిచువల్గా అంటే రోజు చేసే పనులు చెప్పడానికి ఎలా చెప్తాను విషయాన్ని తెలుసుకుందాం. ఐ గో టు కాలేజ్ డైలీ. నేను రోజు కాలేజ్కి వెళ్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, ఐ అంటే నేను, గో అనేది ఏదైనా ఒక వెబ్ యొక్క ఫస్ట్ ఫామ్. గో అంటే గో అనే వెబ్ యొక్క ఒక ఫస్ట్ ఫామ్ తీసుకొని ఇలా మనం సబ్జెక్ట్ యూజ్ చేసి తర్వాత ఇలా చెప్తూ ఉంటాం V1 యూజ్ చేసి. అంటే కొన్ని గ్రామటికల్ టర్మ్స్ మనకు తెలిస్తే చాలు, గ్రామర్ పెద్దగా తెలియని అవసరం లేదు. హీ గోస్ టు కాలేజ్ డైలీ. అతను రోజు కాలేజ్కి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, గో తర్వాత ఈఎస్ యాడ్ చేసాం. అంటే ఇక్కడ మనం ఎవరైతే చెప్తున్నాం ఆ చెప్తే వ్యక్తి హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఏదైనా ఒక వ్యక్తి అయినట్లయితే తర్వాత వచ్చే వెబ్కి మనం ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయాలి. ఇలా మనం రెగ్యులర్గా ఒక హ్యాబిట్ని కానీ ఒక రెగ్యులర్ యాక్షన్ని చెప్పేటప్పుడు. సో హీ గోస్ టు కాలేజ్ డైలీ అంటే అతను రోజు కాలేజ్కి వెళ్తూ ఉంటాడు. లేదా షీ గోస్ టు కాలేజ్ డైలీ, ఆమె రోజు కాలేజ్కి వెళ్తుందని చెప్పి ఇలా మనం సింపుల్గా చెప్పచ్చు. ఇప్పుడు జరుగుతూ ఉన్న పనిని ఎలా చెప్తాం? ఎట్ ప్రెజెంట్, ఎట్ దిస్ మూమెంట్ ఒక పని జరుగుతుందనుకోండి, అలాంటప్పుడు యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ యూజ్ చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే అక్కడ సబ్జెక్ట్ బట్టి, అంటే అక్కడ చెప్పే వ్యక్తిని బట్టి, ప్రస్తావించిన వ్యక్తిని బట్టి అక్కడ డిపెండ్ అయి ఉంటుంది. చూడండి, ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ నౌ. నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్తూ ఉన్నాను అంటే ఇప్పుడు ఆ పని జరుగుతూ ఉంది. నౌ ఎట్ దిస్ మూమెంట్ ఆ పని జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ యామ్ గోయింగ్ యూజ్ చేస్తాం. యామ్ తర్వాత గో అనే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ని ఇక్కడ యూజ్ చేస్తాం. హీ ఈజ్ గోయింగ్ టు కాలేజ్ నౌ. అతను ఇప్పుడు కాలేజీకి వెళ్తూ ఉన్నాడు. లేదా దే ఆర్ గోయింగ్ టు కాలేజ్ నౌ. వాళ్ళు ఇప్పుడు కాలేజీకి వెళ్తూ ఉన్నారు. అంటే వాళ్ళు అనే వాళ్ళు ప్లూరల్గా అంటే ఒకరికన్నా ఎక్కువ మంది కాబట్టి ఇక్కడ ఆర్ యూజ్ చేసి ఇలా ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఇలా చెప్తాం. అలా కాకుండా ఆ పని ఇప్పుడే ముగిసిపోయింది అంటే కాసేపు క్రితం అయిపోయిందని చెప్పడానికి మనం ఎలా చెప్తాం? చూడండి, ఐ హ్యావ్ గాన్ టు కాలేజ్ చేస్తున్నాం. నేను ఇప్పుడే కాలేజ్కి వెళ్ళాను. ఇక్కడ హ్యావ్ తర్వాత గో అని వెర్బ్ యొక్క V3 గాన్ యూజ్ చేసి ఇలా చెప్తూ ఉంటాం ఇప్పుడే జరిగిపోయిన పని చెప్పడానికి. ఈ హ్యాస్ గాన్ టు కాలేజ్ చేస్తున్నాం, అతను ఇప్పుడే కాలేజ్కి వెళ్ళాడు. ఇక్కడ మనం హ్యాస్ కానీ హ్యావ్ కానీ యూజ్ చేసి V3 యూజ్ చేస్తూ ఉంటాం ఇలా ఇప్పుడే కాసేపు క్రితమే ఒక పని జరిగిపోయిందని చెప్పడానికి. అలా కాకుండా ఒక పని గతంలో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇంకా జరుగుతూ ఉంది, అలాంటి పని చెప్పడానికి మనం చెప్పేటప్పుడు హ్యావ్ బీన్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తుంటాం లేదా హ్యాస్ బీన్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు కాలేజ్ సిన్స్ మార్నింగ్. ఉదయం నుంచి నేను కాలేజీకి వెళ్తూనే ఉన్నాను అంటే నేను కాలేజీకి వెళ్ళడం ఉదయం మొదలుపెట్టాను, ఇప్పటికి ఇంకా వెళ్తూనే ఉన్నానని చెప్పడానికి ఇలా ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు కాలేజ్ సిన్స్ మార్నింగ్ అని చెప్పొచ్చు. అతనని చెప్పామనుకోండి, హీ హ్యాస్ బీన్ చెప్పాలి. హీ హ్యాస్ బీన్ గోయింగ్ టు కాలేజ్ సిన్స్ మార్నింగ్ అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ప్రెజెంట్ అయిపోయింది. ఇప్పుడు పాస్ట్ అంటే గతంలో. ఇక్కడ చూడండి, ఐ వెంట్ టు కాలేజ్ యెస్టర్డే. నేను కాలేజ్కి వెళ్ళాను. ఇక్కడ చూడండి, వెంట యూజ్ చేస్తా అంటే గో అనే వెర్బ్ యొక్క V2 అంటే గో అనే వెర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ ఏంటి? వెంట్. ఎందువల్లంటే ఇది గతంలో జరిగిపోయిన యాక్షన్ కాబట్టి ఇలా మనం పాస్ట్ ఫామ్ యూజ్ చేసి ఈ విధంగా చెప్తూ ఉంటాం. నేను కాలేజ్కి వెళ్ళానని చెప్పి ఇలా చెప్పాం. ఇప్పుడు చూడండి, గతంలో ఒక పని కొంతకాలం పాటు జరుగుతూ ఉందని చెప్పడానికి వాస్ ప్లస్ ఇంగ్ ఫామ్ కానీ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ కానీ యూజ్ చేసి చెప్పాల్సి ఉంటుంది. చూడండి, ఐ వాస్ గోయింగ్ టు కాలేజ్ ద హోల్ మార్నింగ్. ఉదయం అంతా నేను కాలేజీకి వెళ్తూనే ఉన్నాను. అదే గతం, నాట్ ప్రెజెంట్. ఉదయం అంతా అంటే జరిగిపోయింది యాక్షన్. ఉదయం అంతా నేను కాలేజీకి వెళ్తూనే ఉన్నానని చెప్పడానికి ఇలా చెప్పాం. ఇట్ వాస్ రైనింగ్ ఆల్ నైట్. రాత్రి అంతా వర్షం పడుతూనే ఉంది అంటే రాత్రి పూర్తిగా ఆ రాత్రి అంతా వర్షం పడుతూనే ఉందంటే యాక్షన్ గతంలో కంటిన్యూస్గా జరుగుతూనే ఉందని చెప్పడానికి ఇలా మనం వాజ్ కానీ వర్ కానీ యూజ్ చేసి ఇలా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, గతంలో ఒక పని ఒక ఒక పీరియడ్ ఆఫ్ టైంకి జరిగిపోయిందని చెప్పడానికి ఎలా చెప్తాను చూడండి. ఐ హ్యాడ్ వాక్డ్ 2 kilometers బై లంచ్ టైం. లంచ్ టైంకి నేను 2 kilometers నడిచేశాను. అంటే లంచ్ టైం అయ్యేసరికి నేను 2 kilometers నడవడం పూర్తి చేసేసానని చెప్పడానికి ఇలా మనం హ్యాడ్ ప్లస్ V3 యూజ్ చేసి ఇలా చెప్తుంటాం. ఇక్కడ చూడండి, వాక్ అనే వెర్బ్ యొక్క V3 వాక్డ్ యూజ్ చేసి ఇలా చెప్పాం. నెక్స్ట్ వన్, గతంలో ఒక పని కొంతకాలం పాటు జరిగిన తర్వాత ఇంకొక పని జరిగింది. అలాంటప్పుడు ఎలా చెప్తా ఉంటే చూడండి,
ఐ హ్యాడ్ బీన్ వాకింగ్ టిల్ యూ కేమ్. నువ్వు వచ్చేంత వరకు నేను నడుస్తూనే ఉన్నాను. అంటే నువ్వు వచ్చావు, కానీ అంతకుముందు నేను ఒక పని స్టార్ట్ చేస్తాను, ఆ పని నువ్వు వచ్చేంత వరకు కొనసాగుతూనే ఉందని చెప్పడానికి ఇలా ఐ హ్యాడ్ బీన్ వాకింగ్ టిల్ యూ కేమ్ అంటే నువ్వు వచ్చేంత వరకు నేను నడుస్తూనే ఉన్నాను. నేను ఏం చేస్తున్నాను? వాకింగ్. సో ఐ హ్యాడ్ బీన్ యూజ్ చేసి ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఇలా చెప్తూ ఉంటాం. ఓకే, పాస్ట్ ఈజ్ ఓవర్. ఇప్పుడు ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో మనం చేయబోయే పనుల గురించి ఎలా చెప్తాం చూడండి. ఐ విల్ గో టు కాలేజ్ టుమారో. రేపు నేను కాలేజ్కి వెళ్తాను. ఇక్కడ చూడండి, విల్ తర్వాత గో అనే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ యూజ్ చేస్తాం. విల్ కానీ షెల్ కానీ యూజ్ చేసి మనం భవిష్యత్తుని ఇలా చెప్పడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అంటే రేపు నేను కాలేజీకి వెళ్తాను అని చెప్పి ఇలా ఫ్యూచర్ని చెప్పాం. భవిష్యత్తులో ఒకనొక సమయానికి అంటే ఒకనొక సమయంలో ఒక పని జరుగుతూ ఉంటుందని చెప్పడానికి విల్ బీ ఇంగ్ ఫామ్ కానీ షెల్ బీ ఇంగ్ ఫామ్ కానీ యూజ్ చేసి చెప్తాం. చూడండి, ఐ విల్ బీ గోయింగ్ టు కాలేజ్ ఎట్ దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి నేను కాలేజ్కి వెళ్తూ ఉంటాను. లేదా ఐ షెల్ బీ గోయింగ్ టు కాలేజ్ అని కూడా చెప్పొచ్చు. రెండు కూడా ఒకే అర్థాన్ని ఇస్తే అది ఎక్కువగా మనం విల్లే యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే భవిష్యత్తులో ఒకనొక సమయానికి ఒక పని పూర్తయిపోయి ఉంటుందని చెప్పడానికి విల్ హ్యావ్ E3 కానీ షెల్ హ్యావ్ E3 కానీ యూజ్ చేసి ఇలా చెప్తూ ఉంటాం. చూడండి, ఐ విల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి నేను కాలేజీకి వెళ్ళొచ్చేసే ఉంటాను. వెళ్ళొచ్చేసి కాదు, వెళ్ళే ఉంటా అని చెప్పి ఇలా విల్ హ్యావ్ షెల్ హ్యావ్ యూజ్ చేసి ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, భవిష్యత్తులో ఒకనొక సమయం ఒక పని జరుగుతూ ఉంటుంది, ఇంకొక పని అంటే ఒక టైంకి జరుగుతూ ఉంటుందని చెప్పడానికి అంటే ఇక్కడ చూడండి, ఈ విల్ బీ గోయింగ్ యూజ్ చేస్తుంటాం, విల్ హ్యావ్ బీన్ గోయింగ్ టు కూడా యూజ్ చేస్తుంటాం. అయితే రెండుకి డిఫరెన్స్ ఏంటంటే విల్ హ్యావ్ బీన్ గోయింగ్ టు యూజ్ చేసేటప్పుడు సర్టెన్ టైం చెప్తూ ఉంటాం. సర్టెన్ టైంకి ఆ పని ఇంకా జరుగుతూనే ఉందని చెప్తూ ఉంటాం. ఇక్కడ అలా కాదు, ఒక సమయంలో ఒక పని జరుగుతుందని చెప్తాం. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఇక్కడ చూడండి, ఐ విల్ హ్యావ్ బీన్ గోయింగ్ టు కాలేజ్ బై 10 AM టుమారో. అంటే 10 గంటలకి నేను కాలేజీకి వెళ్తూనే ఉంటాను. అంటే 10 గంటల దాకా నేను వెళ్తూనే ఉంటాను. 10 గంటల దాకా నేను కాలేజీకి వెళ్తూనే ఉంటాను అని చెప్పి ఇలా మనం విల్ హ్యావ్ బీన్ ఇంగ్ ఫామ్ లేదా షెల్ హ్యావ్ బీన్ ఇంగ్ ఫామ్ యూజ్ చేసి ఈ విధంగా మనం చెప్పవలసి ఉంటుంది. ఇలా మనం చాలా ఈజీగా గ్రామర్తో అవసరం లేకుండా డిఫరెంట్ కాలాలను డిఫరెంట్ టైమ్స్లో జరిగే యాక్షన్స్ని మనం చాలా సింపుల్గా చెప్పొచ్చు. ఇటువంటి వీడియో లెసన్స్ మరిన్ని మీరు చూడాలి, అలా మరింత బాగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పి మీరు అనుకున్నట్లయితే తప్పకుండా లెర్న్ ఇంగ్లీష్ వెంకటరాజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మన వీడియోస్ రికమెండ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.